హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సోషల్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అయితే చూద్దామండి. ఇది మనకి 2024లో జరిగిన 18థ్ రోజు జరిగిన సెషన్‌లోని మెథడాలజీ బిట్స్. మనకి మెథడాలజీ బిట్స్ మొత్తము 20 బిట్స్ దాకా అయితే ఉన్నాయండి. 150 మార్క్స్ కాబట్టి, ఈ 20 బిట్స్ ఏ విధంగా వచ్చాయి అనేదైతే చూడండి. ఇవే బిట్స్ మనకి టెట్‌లోని, డీఎస్సీలోని కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్స్ మీరైతే ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. టెట్ మనకి కంపల్సరీగా అయితే మనకి నెక్స్ట్ మంత్ అయితే ఇస్తారు. మీరు ఈ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ ఇవి ఒకసారి మీరు చెక్ చేశారంటే అవి మీరు ఎలా చదవాలి అనేదైతే మీకు తెలుస్తుంది. సోషల్ బిట్స్, తెలుగు బిట్స్ కూడా నేను అప్‌లోడ్ అయితే చేశానండి. అవి కూడా మీరు ఒకసారైతే చూడండి. మీకు 150కి 130 మార్క్స్ రావాలంటే మెథడాలజీ బాగా చదవాలి. ప్లస్ కంటెంట్, సైకాలజీ, తెలుగు. ఇంగ్లీషు కొంచెం కష్టంగా ఉంటది కదా! సోషల్ వాళ్ళకి. అది పక్కన పెట్టినా ఇవైతే కంటెంట్, మెథడాలజీ, తెలుగు, సైకాలజీ ఈ 4 సబ్జెక్ట్స్ అయితే మీరు కంప్లీట్ అయితే చేసి పెట్టుకోండి ఫస్ట్. ఈజీగా స్కోర్ డీఎస్సీలో అయినా, టెట్‌లో అయినా ఈజీగా స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ ఏంటంటే మెథడాలజీ. ఇవి ప్రీవియస్‌గా జరిగినవి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మోడల్‌గానే మనకి నెక్స్ట్ టెట్‌లో అయినా, డీఎస్సీలో అయినా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరైతే ఈ బిట్స్ ఏంటనేది చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. జెన్యూన్ కంటెంట్ అయితే మీకు అందించడానికైతే నేను ట్రై చేస్తానండి. సిలబస్ కూడా నేను అప్‌లోడ్ అయితే చేశాను. టెట్ సిలబస్ అది కూడా మీరు చూడండి. అవి చూసిన తర్వాత ఈ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనకి టైం కూడా తక్కువగా ఉంది. ట్వ వచ్చిందంటే మనకు 45 నోటిఫికేషన్ వచ్చిందంటే మనకు 45 డేస్ అయితే ఉంటాయంట. మీరు టీచర్ కావాలి, మా ఎయిమ్ టీచర్ అని అనుకున్న వాళ్ళు టెట్, డీఎస్సీలో టెట్‌లో మంచి స్కోర్ చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్‌గా డీఎస్సీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీఎస్సీ మిస్ అయిన వాళ్ళు ఒకవేళ స్కోర్ తక్కువగా ఉంటే స్కోర్ పెంచుకోవాలంటే కూడా మీరు ఈ ప్రాక్టీస్ పేపర్స్ అయితే చేయండి. చూద్దామండి. మనకు ఫస్ట్ క్వెషన్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లల్లో అయితే ఉంటుందండి. ఇక్కడ క్వెషన్ చూడండి. ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనే పాఠం బోధిస్తున్నప్పుడు ప్రభుత్వ ఆదాయ వినియోగం గురించి నువ్వు ఏం నీ మీకు ఏమి తెలుసు అని విద్యార్థులను అడిగినప్పుడు వారు తమ కుటుంబ ఆదాయ వినియోగాన్ని ప్రభుత్వ ఆదాయ వినియోగానికి వర్తింపచేయడం ద్వారా సమాధానాలు చెబుతారు. ఇది దీనికి ఉదాహరణ అనైతే ఇచ్చారు. ఇక్కడ మీరు క్వెషన్ అయితే చదవండి ఫస్ట్. ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనే పాఠం బోధిస్తున్నప్పుడు ప్రభుత్వ ఆదాయ వినియోగం గురించి మీకు ఏం తెలుసు అని విద్యార్థులను అడిగినప్పుడు వారు తమ కుటుంబ ఆదాయ వినియోగాన్ని ప్రభుత్వ ఆదాయ వినియోగానికి వర్తింపచేయటము అనేది దేనికి సంబంధించింది అనైతే ఇచ్చారు. రేటింగ్ స్కేలా, సెకండ్ ఆప్షన్ సంఘటనల రికార్డు, థర్డ్ ఆప్షన్ సాంఘిక మితి, సాంకేతికాలు, చెక్ లిస్ట్. వీటిలలో సరియైన సమాధానాన్ని మీరు ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీరు ఓవరాల్‌గా ఈ బిట్స్‌కి ఎన్ని చేయగలిగారు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీరు చేయలేని బిట్స్‌ని అయితే నోట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత మీరు మళ్ళీ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక్కడ చూడండి మనకి సాంఘిక మితి, సాంకేతికాలు అనేది సరైన సమాధానం. మౌఖిక సమాచారానికి ఉదాహరణ అనేది ఇచ్చారు. ఈ మౌఖిక సమాచారానికి ఉదాహరణ బుర్రకథలు ప్లస్ సెకండ్ ఆప్షన్ న్యాయశాఖ తీర్పు పత్రాలు, థర్డ్ ఆప్షన్ పుస్తకాలు, ఫోర్త్ ఆప్షన్ వార్తాపత్రికలు. మౌఖికంగా ఉండేవి మనకి బుర్రకథలే కాబట్టి బుర్రకథలు. కంప్యూటర్ చిత్రాల ద్వారా నది జన్మస్థలం నుండి అది ప్రవహించు మార్గాన్ని చూసి డెల్టా ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని వివరించే పద్ధతి ఏమిటి? కంప్యూటర్ చిత్రాల ద్వారా.
నదీ జన్మస్థలం నుండి అది ప్రవహించు మార్గాన్ని చూపి డెల్టా ఎలా ఏర్పడతాయి అనే విధానాన్ని, డెల్టాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని వివరించే పద్ధతి ఏంటి అంటే ప్రకల్పన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, థర్డ్ ఆప్షన్ క్యుములేషన్ పద్ధతి, ఫోర్త్ ఆప్షన్ వైయక్తిక బోధనా పద్ధతి. ఇక్కడ చూడండి ప్రకల్పన పద్ధతి. రోజర్ బైబీ యొక్క 5E అభ్యసన నమూనా క్రమము. ఫస్ట్ ఆప్షన్ నిగమనం కావడము, వివరించటము, అన్వేషించటము, విశదీకరించటం, మూల్యాంకనం చేయటము. మనకి వరుస క్రమంలో అడిగారు. సెకండ్ ఆప్షన్ నిమగ్నం కావటము, అన్వేషించటము, వివరించటము, విశదీకరించటము, మూల్యాంకనం చేయటము. సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడానికి ఒక ఉదాహరణ. ఫస్ట్ ఆప్షన్ గ్రామ పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం. సెకండ్ ఆప్షన్ గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేయటము. థర్డ్ ఆప్షన్ స్వతంత్ర దినోత్సవం నిర్వహించటం. ఫోర్త్ ఆప్షన్ వయోజన విద్యా కార్యక్రమాలు. మీరు ఎలిమినేషన్ మెథడ్, ఒకవేళ క్వశ్చన్ తెలియకపోతే ఎలిమినేషన్ మెథడ్ చేయండి. వయోజన విద్యా కార్యక్రమం నడపడము, స్వతంత్ర దినోత్సవము ఇదైతే మనం అందరము స్కూళ్ళల్లో జరుపుకోవడమే. సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడము అని ఇచ్చారు. ఇక్కడ గ్రామ పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడము, గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేయడము, స్వతంత్ర దినోత్సవము ఇదైతే కాదు. వయోజన విద్యా కార్యక్రమాలు నడపటము. ఇక్కడ చూడండి సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడానికి ఒక ఉదాహరణ ఏంటంటే మనకి స్వతంత్ర దినోత్సవం నిర్వహించడం. జీవనది ప్రవాహ తీరం నుండి తరగతి గదిలోనికి తెచ్చినను పెక్కిన వ్రాళ్ళ ద్వారా ఆ నది ప్రవాహ వేగాన్ని అర్థం చేసుకోవడం అనేది ఈ పద్ధతి. ఇక్కడ జీవనది ప్రవాహ తీరము నుంచి తరగతి గదిలోకి తెచ్చిన నునిపెక్కిన రాళ్ళ ద్వారా నదీ ప్రవాహ వేగాన్ని అర్థం చేసుకోవడము అనేది ఈ పద్ధతి అని ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ క్షేత్ర పర్యటన, సెకండ్ ఆప్షన్ పరిశీలన పద్ధతి, థర్డ్ ఆప్షన్ ప్రయోగశాల పద్ధతి, ఫోర్త్ ఆప్షన్ వనరుల పద్ధతి. ఇక్కడ మనము ఈ నునిపెక్కిన రాళ్ళ ద్వారా నదీ ప్రవాహం అంటే మనము వీటిని పరిశీలిస్తున్నాం కాబట్టి దీనిని ఈ పద్ధతి పరిశీలన పద్ధతి. కుంకుమ పువ్వు కాశ్మీర్ యొక్క ప్రత్యేక పంట. ఈ క్రింది భౌగోళిక లక్షణానికి ఇది ఉదాహరణ. కుంకుమ పువ్వు ప్రత్యేక పంట కాబట్టి ప్రాంతమా సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ గమనము, ఫోర్త్ ఆప్షన్ భూగోళంపై స్థానాన్ని గుర్తించడం. అంటే మనకి ఒక్కొక్క ప్రాంతాలలో ఒక్కొక్క పంటలు అనేవి శీతోష్ణ స్థితిని బట్టి ఒక్కొక్క రకంగా పండుతూ ఉంటాయి. మనకి కాశ్మీర్లో చల్లదనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుంకుమ పువ్వుని అక్కడ ఎక్కువగా సాగు చేస్తారు. ఇక్కడ ప్రాంతీయ పంట కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో పండే పంటలు వేరుగా ఉంటాయి కాబట్టి దీనికి ఉదాహరణ ప్రాంతం. దసరా సెలవులకు రమ తాతయ్య ఊరికి వెళ్ళింది. రమకు మతాల వారీగా పండుగలు ఎందుకు జరుపుకుంటారు అనే అనుమానం వచ్చింది. ఈ విషయం గురించి రమ వాళ్ళ తాతయ్యను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈ సందర్భం ఈ క్రింది విద్యా ప్రమాణానికి ఉదాహరణ. ఇక్కడ చూడండి పండుగల గురించి ఇక్కడ వాళ్ళ తాతయ్యని అడిగిందంట. ఫస్ట్ ఆప్షన్ విషయ అవగాహన, సెకండ్ ఆప్షన్ సమకాలీన అంశాల మీద ప్రతిస్పందన ప్రశ్నించుట, థర్డ్ ఆప్షన్ ప్రశంస సున్నితత్వము,
ఫోర్త్ ఆప్షన్ సమాచార నైపుణ్యాలు. సమకాలీన అంశాల మీద ప్రతిస్పందించటము, ప్రశ్నించడం. ఇక్కడ మనకి ఆమ అడిగిన దానికి ఇక్కడ ప్రతిస్పందన వాళ్ళ తాతయ్య ఇస్తున్నారు. ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ ప్రశంస, సున్నితత్వం అంటే ఇక్కడ మనము ఎవరినైనా ప్రశంసిస్తూ మాట్లాడడాన్ని ప్రశంస కిందకైతే వస్తాయి. సమాచార నైపుణ్యం అంటే ఎక్కడైనా సమాచారాన్ని మనం గ్యాదర్ చేయడాన్ని సమాచార నైపుణ్యం కిందకైతే వస్తాయి. ఇలా మీరు ఎలిమినేషన్ మెథడ్‌లో తీసుకొని క్వెషన్స్ రాని వాటికైతే ఆన్సర్ అయితే చేయండి. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానము అని ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ భావనా సంబంధిత జ్ఞానము. సెకండ్ ఆప్షన్ విధానాత్మకమైన జ్ఞానము. థర్డ్ ఆప్షన్ మొటాకాగ్నిటిక్ జ్ఞానము. ఫోర్త్ ఆప్షన్ వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం. మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం. ఒక మనిషి ఇక్కడ మెటాకాగ్నిటిక్ జ్ఞానము అనేది సమాధానం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు లాంటి ఉద్యోగాలను ఎంచుకోవడం అనేది ఉపయోగిత విలువ. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ సాంస్కృతిక విలువ. థర్డ్ ఆప్షన్ వృత్తి విలువ. ఫోర్త్ ఆప్షన్ నైతిక విలువ. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అనేటివి వృత్తికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ వృత్తి విలువ. క్రింది వాటిలో విలువల లక్షణం కానిది. ఫస్ట్ ఆప్షన్ అమూర్తమైనవి. సెకండ్ ఆప్షన్ అంతర్లీనమైనవి. థర్డ్ ఆప్షన్ మూర్తమైనవి. ఫోర్త్ ఆప్షన్ సంయత్ కలిగినవి. విలువలు అనేవి లక్షణం కానిది అనేది మూర్తమైనవి. విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకొని సిఫారసులు, నివేదికలు తయారు చేయగలగడం అనేది దేనిలో భాగము. ఫస్ట్ ఆప్షన్ జ్ఞానము. సెకండ్ ఆప్షన్ అవగాహన. థర్డ్ ఆప్షన్ మూల్యాంకనం చేయటము. ఫోర్త్ ఆప్షన్ విశ్లేషించడం. విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకొని సిఫారసులు, నివేదికలు తయారు చేయటము అనేటివి మూల్యాంకనం చేయడం. ఇంతటితో అయితే మనకి 150 బిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. ఇవి సైకాలజీకి సంబంధించిన బిట్స్. ఈజీగానే ఉన్నాయి. మీరు ఇలాంటి బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. అన్ని క్వశ్చన్ టైపు మన అప్లికేషన్ టైప్ అయితే ఇచ్చారు. మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ అప్లికేషన్ టైప్ ఉన్న బిట్స్ అయితే ఈజీగా చేయగలుగుతారు. మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. తెలుగు సంబంధించిన క్లాసెస్ అయితే స్టార్ట్ అయితే చేశానండి. ఆల్రెడీ నేను 6th క్లాస్ విషయ సూచిక ఏ విధంగా చదవాలి అనేదైతే వీడియో అప్లోడ్ అయితే చేశాను. 7th క్లాస్ ఫస్ట్ విషయ సూచిక మనకి టాపిక్స్ మనకి టెట్‌లో ఏ విధంగా టాపిక్స్ ఉన్నాయో వాటి ప్రకారం మనము ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తానండి. ఫస్ట్ అయితే మీరు ప్రీవియస్ పేపర్స్ అయితే ఒక్కొక్కటైతే అప్లోడ్ అయితే చేస్తానండి. ఆ ప్రీవియస్ పేపర్స్ అయితే చేశాననుకోండి, మీరు అవి చదివితే గిన మీకు ఏ విధంగా చదవాలనేది అయితే మీకు తెలుస్తుందనైతే ఈ ప్రీవియస్ పేపర్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.